నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్కి ఆఫ్రికాకి ఉన్న సంబంధం ఏంటి? మద్యం స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఫ్రికాకి వెళ్లాలని ట్రై చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని పట్టుకోవడం చూసాం. ఇక ఆ తర్వాత సిట్ అధికారులు వీళ్ళు ఆఫ్రికాలో అలాగే టాంజానియా, జింబాబ్వేలో కూడా స్టీల్ ప్లాంట్ పరిశ్రమ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని కూడా చూసినట్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో తవ్వినటువంటి క్వాడ్జే డబ్బును కూడా ఆఫ్రికాకు తరలించేందుకు ప్రయత్నించారని, ఇందులో ప్రముఖంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పటికే అనిల్ కుమార్పై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. మరి ఆఫ్రికాతో అసలు వైసీపీకి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ నాయకులకి ఆఫ్రికాకి అవినాభావ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనం చూసాం. సో ఆ మద్యం స్కామ్లో డబ్బే వెళ్ళింది అనుకుంటే ఇప్పుడు తాజాగా క్వాడ్జీలో వచ్చినటువంటి మనీని కూడా ఆఫ్రికాకు తరలించేందుకు ప్రయత్నించారు అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. సో అసలు ఏంటి ఆఫ్రికాలో వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఇంత మొత్తంలో భారీ పెట్టుబడులు పెట్టి అక్కడ ఏం ప్లాన్ చేశారు? మీ ఉద్దేశం ఏంటి సార్? ఏదో అనే సినిమా చూసావా? అనే సినిమా ఎవరిది? త్రివిక్రమ్. వాళ్ళెవరు మరి? అంటే అది హీరోయిన్ల పేరుతో తీశారు. హీరోయిన్ పేరు ఆ అనుకుంటా, ఆతో బిగిన్ అవుద్ది. హీరో పేరు ఆతో బిగిన్ అవుద్దేమో. ఇది ఇంకో ఆ సినిమానా? అంటే అవినీతి సంపద ఆఫ్రికాకి ఎలా తరలించారు, మనీ లాండరింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మనకు ఇంకో ఆ సినిమా చూపించాడు. అటు లిక్కర్ మాఫియా మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే వెంకటేష్ నాయుడు, వాళ్ళు అసలు టాంజానియాలో, అక్కడ జింబాబ్వేలో, వాళ్ళు కెన్యాలో అక్కడ స్టీల్ ప్లాంట్, లేకపోతే అక్కడ ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలని. కానీ సార్ మనం అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లండన్లో ఆయన ఏదో దీవి కొన్నాడు, ఒకవేళ ఓడిపోతే అక్కడికి వెళ్ళిపోతారు, లండన్కి ఈయనకి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆఫ్రికా ఎందుకు తెర మీదకి వచ్చిందంటారు? అంటే లండన్లో అసలు ఒక బ్యాంక్ పెట్టాడని, ఆయన కూతుళ్ళు అక్కడే చదువుకోవటం, హర్ష వర్ష, మేడం భారతి, మరి జగన్మోహన్ రెడ్డి పదే లండన్ వెళ్ళడం అప్పట్లో ఏంటి చర్చనీయాంశం. అంటే అసలు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని దేశాలకి మనీ లాండరింగ్ జరిగింది. ఈ అవినీతి కుంభకోణాల సొమ్ము దగ్గర నీకు ఒక 4-5 ఖండాలు చెప్తున్నారు. అటు అమెరికా పోయిందన్నారు. అమెరికాలో ఎవరతను? ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి అలియా సుమిత్, కేసిరెడ్డి రాజు తోడలుడు, అతని తమ్ముడు ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అక్కడే ఉన్నాడని అమెరికాలో. లేదు, కేసిరెడ్డి రాజుకి అక్కడ అమెరికాతో ఉన్నటువంటి వ్యాపారాలు, అక్కడి నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ అతను. లేకపోతే మీరు అన్నట్టు యూరప్, ఏది ఇప్పుడు ఈ లండన్ కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ కావచ్చు, గతంలో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అతని పైన మనీ లాండరింగ్. అసలు అప్పట్లోనే లెటర్ ఆఫ్ రొగేటరీస్ వెళ్ళాయి ఆ దేశాలకి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంతెంత అవినీతి కొల్లగొట్టి ఇక్కడి డబ్బు అక్కడికి తరలించాడు. అంటే ఫెమా ఉల్లంఘన, పిఎంఎల్ఏ మరి ఉల్లంఘన, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అసలు దానికి ఎన్ని తూట్లు పొడిచారంటే ఇప్పుడు దుబాయ్ అనేది అసలు వీళ్ళకి అదొక పెద్ద స్వర్గధామంగా మారింది. అదొక డెన్ అన్నారు అక్కడెక్కడ దుబాయ్లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఆ దేశాలకు వెళ్ళాయి. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు అసలు అక్కడే తలదాచుకున్నారు వీళ్ళంతా అంటున్నారు. ఒక 8 మంది నిందితులు ఇవాళ విదేశాల్లో ఉంటే లిక్కర్ మాఫియా 6 ఉన్నది దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, 2 థాయిలాండ్లో దాక్కున్నారని సిట్ మనం చూసినట్లయితే వాంగ్మూలం తెలుస్తోంది. నిన్న కూడా శ్రవణ్ రావు వచ్చాడు. శ్రవణ్ రావు ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, A6. అతను వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు నిన్న సిట్కి. ఏమని? ఆకర్ష్ కృష్ణ చెప్పింది వాస్తవమే, అతని పార్ట్నర్ కేసిరెడ్డి రాజు నాకు తెలుసు. వాళ్ళకు మొదట్లో కొంచెం అక్కడెక్కడో ఉండేవాళ్ళు దుబాయ్లో, మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక 50-60 రోజులు నా ఫ్లాట్లోనే ఉన్నారు. అదేంటి అది ఆ హోటల్ అండ్ రెసిడెన్సీ, ఆ పారామౌంట్ అనే దాంట్లో ఉన్నది వాస్తవమే అనేది ఎవరు చెప్తున్నారు? శ్రవణ్ రావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, వీళ్ళ వ్యాపారాలు ఏంటి? అటు అగ్రికల్చర్ సెక్టార్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఇది ఏది? ఈ నెల్లూరు జిల్లా ఈ వైట్ క్వాడ్జ్
ఈ కొల్లగొట్టిన 250 కోట్ల సంపద అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఇతను, వీళ్ళేంటి మొత్తం ఆఫ్రికాకి పంపించారని అక్కడ మైనింగ్ బిజినెస్ ప్రారంభించారంటున్నారు. రోజుకి మరి ఎంత 30,000 టన్నులు కొల్లగొట్టారు. అంటే ఎక్కడ చైనాకి ఎగుమతి చేసింది చేయగా ఆ వచ్చినటువంటి డబ్బంతా మనీ లాండరింగ్ చేశారని. జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేత కింద ఆయనకేంటి ఒట్టి నగదు మాత్రమే ఇచ్చారు, మిగతాది వాళ్ళందరూ కూడా పంచుకున్నారు. నీకేంటి నెలకి 40 కోట్లు ఇచ్చారంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. అసలు 9 నెలల్లో 9/20 180 కోట్లు ఇచ్చినట్టుగా మరి ఈరోజు మీడియాలో కథనాలు చూస్తున్నాం. మరి ఆ విజిలెన్స్ లేకపోతే అక్కడ సిట్ దర్యాప్తు ఒక్కొక్క విషయం మనం విస్తుపోతున్నాం బయటకు వచ్చేయి చదువుతుంటే. అంటే వీళ్ళు అక్కడ మైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అన్న వార్తలు వింటుంటే అసలు వీళ్ళేంటి ఆఫ్రికా వీళ్ళకి అసలు ఒక బ్రాంచ్ ఆఫీస్గా మారినట్టు కనపడుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పెడుతున్నారా ఆఫ్రికాలో? ఇక్కడ మనం చూసాం ఏంటి, ఎలక్షన్లకు ముందు ఆఫ్రికాతో వీళ్ళ సంబంధం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో వార్తలు మనం కూడా వీడియో చేశాం అప్పుడు. ఏది ఆయన ఎక్విప్మెంట్ మొత్తం పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంబంధించింది ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అన్నారు. ఎప్పుడైతే మీడియాలో పత్రికల్లో ఆ ఫోటోలతో సహా వచ్చిందో అప్పుడు ఆయన ఖండించాడు. ఎటు ఇక కూటమి గెలుస్తోంది, చంద్రబాబు సీఎం అవుతున్నాడు అని చెప్పి వీళ్ళ వ్యాపారాలన్నీ సర్దుకుంటున్నారు, అందుకే ఆ టిప్పర్లు ఆ మెషినరీ అంతా ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంబంధించి. అంటే అప్పుడు ఏమన్నాడు ఆయన, వచ్చేది జగన్మోహన్ రెడ్డి, ఇంకో 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, నాకు ఆఫ్రికాతో వ్యాపారం ఉంది. అంటే ఏంటి, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి మెషినరీ టిప్పర్లు ఇవన్నీ కూడా మరి ఓడల ద్వారా ఆఫ్రికాకి పంపిస్తున్నాం అనేది వాస్తవం. ఆయనే ఒప్పుకున్నాడు, నాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయని. అంటే ఆఫ్రికా దేశాలతో జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజశేఖర్ రెడ్డి, వైఎస్ కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సంబంధాలు ఇప్పటివి కాదు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అప్పట్లో ఈయనకు ఒక ఐటీ సలహాదారు ఉండేవాడు, సిసి రెడ్డి అనేవాళ్ళు. ఆయన ఏంటి, రాజశేఖర రెడ్డి అన్నకి బావమరిదో ఏదో అవుతాడు, ఆ జార్జి రెడ్డికి బావమరిది అవుతాడు. ఈ మోహన్ బాబు వాళ్ళకు కూడా చుట్టం అవుతాడు. మోహన్ బాబు కొడుకు చేసుకున్న పిల్ల ఉంది కదా, ఏది అది సిసి రెడ్డి మనవరాలు, ఆమె విష్ణునో మనోజో ఎవరో ఉంటారు, విష్ణు వెరోనికానో ఏదో ఉంటుంది ఆ అమ్మాయి పేరు. మరి సిసి రెడ్డి ఐటీ సలహాదారుగా అప్పట్లోనే ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు, కెన్యా మరో ఆఫ్రికా దేశం, ఒక 1000 మంది రైతుల్ని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కెన్యా తీసుకెళ్తున్నా, అక్కడ 1000 ఎకరాలు ఇస్తారు ఒక్కొక్కళ్ళకి, అక్కడ మనం చేయాల్సిందల్లా అగ్రికల్చర్ వాళ్ళకి నేర్పటం, వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి. ఆంధ్రప్రదేశ్ నుంచి 1000 మంది రైతులను కెన్యా తీసుకెళ్తున్నాడంటే ఎంతమందిని తీసుకెళ్ళాడు అంటే సిసి రెడ్డి యొక్క అడుగు జాడల్లోనే వీళ్ళందరూ ఆఫ్రికా వెళ్ళారని. అంటే అనిల్ రెడ్డి లేకపోతే సునీల్ రెడ్డి వీళ్ళు కూడా ఆఫ్రికాలో బిజినెస్లు అక్కడ డిస్టిలరీలు పెట్టారని. ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారంలోనూ జగన్మోహన్ రెడ్డి బంధువులు ఉన్నట్టుగా, అక్కడ వ్యవసాయం సిసి రెడ్డి బంధువులు ఉన్నట్టుగా. అంటే ఐటీ సలహాదారంటే చూసావా ఎలా మ్యాచ్ అవుతుందో, సింక్ ఎలా అయిందో. కెసిరెడ్డి రాజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారే, సిసి రెడ్డి రాజశేఖర రెడ్డికి ఐటీ సలహాదారే. అంటే వీళ్ళ ఐటీ అడ్వైజర్లు చేసే పనులు ఇవే. ఇప్పుడు కెసిరెడ్డి రాజు ఐటీ అడ్వైజర్గా తీసుకుంటే అతను ఐటీ ప్రమోషన్కి పనిచేయాల, దేనికి పనిచేశాడు, మనీ లాండరింగ్ ప్రమోషన్కి పనిచేశాడు. ఆయన విద్యాధికులైన యువతని కెన్యా తీసుకుపోయాడు ఈ పనులన్నీ చేపించడానికి అప్పట్లో సిసి రెడ్డి. ఈయన విద్యాధికులైనటువంటి యువకుల్ని ఇంజనీరింగ్ ఖరగ్పూర్లో చేసినాడిని, లేకపోతే మరి లా పట్టభద్రుల్ని డెన్ ఇన్ఛార్జీలుగా మార్చారు. దుబాయ్ డెన్ ఇన్ఛార్జి ఎవరతను, అతనెవరో రాజీవ్ ప్రతాప్ అంట. తాడేపల్లి డెన్ ఇన్ఛార్జి ఇతనెవరు, ప్రణయ్ ప్రకాష్. అంటే అతనెవరున్నారు, ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఖరగ్పూర్ ఐఐటి, సైఫ్ అహ్మద్ అంట, సైమన్ అంట, హైదరాబాద్ డెన్ ఇన్ఛార్జీలు వీళ్ళు. అంటే
విద్యాధికులైనటువంటి యువకుల్ని డబ్బు ఆశ చూపించి వాళ్ళకి ఇందులో నైపుణ్యం పెంచారు. వాళ్ళకి ఐటీలో నైపుణ్యం పెంచకుండా మనీ లాండరింగ్ నైపుణ్యం నేర్పారు అన్నమాట. వీటన్నిటిపైన ఇవాళ లోతైన విచారణ చేస్తే తప్ప ఈడీ ఎంత తొందరగా ఎంటర్ అయితే అంత బెటర్. అండ్ రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకొచ్చి కూడా మొత్తం రికవరీ చేయాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది కదా సార్. అంటే ఈడీ ఆల్రెడీ ఒకళ్ళని పిలిచింది, చంద్రారెడ్డి అనేవాడిని పిలిచినట్టుంది. ఏది రేపు 28వ తారీఖు రమ్మంది. గతంలో కూడా సిట్ పిలిచింది ఆ చంద్రారెడ్డిని. ఆ చంద్రారెడ్డి రాలేదు. సిట్ పిలిస్తే నేను సీనియర్ సిటిజన్, నేను రానన్నాడు. మీరే మా ఇంటికి వచ్చి విచారణ చేయండి అన్నాడు నారాయణ స్వామి లాగా. ఎక్సైజ్ మంత్రి, డిప్యూటీ సీఎం మాజీ నారాయణ స్వామి ఏమంటున్నాడు, నేను సీనియర్ సిటిజన్, ఏదన్నా వస్తే మా ఇంటికి వచ్చి విచారణ ఏమన్నట్టే ఈడీ దగ్గర పప్పులు ఉడకల. ఇప్పుడు ఈడీ ఏంటి, రేపు చంద్రారెడ్డిని మరి రమ్మంది హైదరాబాద్లోనే విచారణకి. మరి చంద్రారెడ్డి కనుక రేపు పొద్దున అప్రూవర్గా మారితే ఈ మొత్తం మనీ లాండరింగ్ లింకులు ఇంకెన్ని బయటకు వస్తాయో. ఇప్పుడు ఈ దేశాలకు అసలు ఎంతెంత డబ్బు వీళ్ళు మనీ లాండర్ చేశారు, ఇవన్నీ బయటకు రావటం కాదు, దోషుల్ని శిక్షించటం కాదు, మీరు అన్నట్టుగా రికవరీ యాక్ట్ ప్రయోగించాలి. ఆఫ్రికాలో వీళ్ళు కొన్న భూములు, పెట్టిన పరిశ్రమలు, లేకపోతే అక్కడ పెట్టిన డిస్టిలరీలు, ఆ దుబాయ్లో ఆ డెన్, అక్కడ పెట్టినటువంటి కంపెనీలు, ఏదో లాజిస్టిక్ కంపెనీ అంట, ట్రక్కర్ లాజిస్టిక్ కంపెనీ ఏదో పెట్టారు, ట్రక్కర్ అన్నారు దాన్ని. అవన్నీ కూడా ఇవాళ మరి జప్తు చేయాలి, ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలి. ఆల్రెడీ రాసినట్టున్నారు లేఖలు కూడా సిబిఐ, ఈడీ, వాళ్ళ కేంద్ర పెద్దలు కూడా దీనిపైన సీరియస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంపద, వీళ్ళు కొల్లగొట్టిన సంపద, ఈ వైట్ క్వాడ్జ్ 250 కోట్లు అన్నారు, ఈ మొత్తం బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి. అనిల్ కుమార్ యాదవ్కి 2 పిఏలంట. ఒకడేమో అక్రమ వసూళ్ళకి డాన్, ఎవరో నాగరాజు అంట. ఇంకొకడేమో రాజీవ్ రెడ్డి, ఏది ఆ దుబాయ్ వ్యవహారాలన్నీ, ఆఫ్రికా వ్యవహారాలన్నీ అతను చూసేవాడంట. వీటన్నిటిపైన లోతైన విచారణ జరిపితే తప్ప నిజాలు బయటికి రావు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Please subscribe to Leo News for more videos.